Hello everyone, welcome to Entry. Friends, ఈ పర్టికులర్ సెషన్లో ఎస్ఎస్సి జీడి 2021 ఇప్పటి వరకు జరిగిన అన్ని షిఫ్ట్స్లో నుంచి వచ్చినటువంటి ఒక 70+ ఇంపార్టెంట్ జీకే, జిఏ అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ని మనం చూడబోతున్నాము. సో సెషన్లోకి వెళ్ళడానికన్నా ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి మా నుంచి వచ్చే ప్రతి యూస్ఫుల్ అప్డేట్ని మిస్ అవ్వకుండా పొందండి. ఆల్రైట్, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నమ్దఫా నేషనల్ పార్క్ ఎక్కడుంది? నమ్దఫా నేషనల్ పార్క్ అనేది అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది. అరుణాచల్ ప్రదేశ్ లో ఉండడం జరిగింది. సో ఇది 1983లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఓకే, సో నార్త్ ఈస్టర్న్ ఇండియా ఏదైతే ఉందో ఈశాన్య భారతదేశంలో ఇదే లార్జెస్ట్. హోల్ ఇండియా పరంగా చూస్తే ఇది థర్డ్ లార్జెస్ట్ ఆఫ్టర్ జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి హేమూస్, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి హేమిస్ నేషనల్ పార్క్. ఓకే, అండ్ అలాగే రాజస్థాన్ లో ఉన్నటువంటి డెజర్ట్ నేషనల్ పార్క్. సో ఈ రెండింటి తర్వాత మూడవ అతిపెద్ద నేషనల్ పార్క్ ఈ నమ్దఫా నేషనల్ పార్క్. సో ఇది అండి ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, హూ ఇస్ ద గవర్నర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్? హిమాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్ ఎవరండి? సో ఈయన పేరు వచ్చేసి రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్. సో ఈయన వచ్చేసి 21st గవర్నర్ అండి, 21st గవర్నర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. ఓకే, సో హిమాచల్ ప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ కూడా అడగచ్చు, ఎవరండి? జైరామ్ ఠాకూర్. ఓకే, సో గవర్నర్ కానీ లేదంటే చీఫ్ మినిస్టర్ కానీ అడిగే ఛాన్స్ ఉంది. సో ఏవైతే కరెంట్ ఈవెంట్స్ ఉన్నాయో 2019 to 2021 వరకు ఇప్పటి వరకు ఏవైతే జరిగిన అంశాలు ఉన్నాయో ఆ అంశాల నుంచే స్టాటిక్ జీకే అనేది ఫామ్ చేయడం జరిగింది. సో ఒకసారి ఆ అంశాల నుంచి జీకే చదివే ప్రయత్నం చేయండి. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఇస్ ది ఆథర్ ఆఫ్ మేఘదూత రాసింది ఎవరు అంటే కాళిదాస. హూ ఇస్ దట్? కాళిదాస. సో ఈయన అదర్ ఫేమస్ రైటింగ్స్ ఏంటి అంటే కుమార సంభవం, నెక్స్ట్ అభిజ్ఞాన శాకుంతలం, నెక్స్ట్ వచ్చేసి రఘువంశ, నెక్స్ట్ వచ్చేసి మేఘదూత, ఇది ఆల్రెడీ దీంట్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ విక్రమోర్వశ్యం. సో ఇవన్నీ కూడా ఫేమస్ రైటింగ్స్ ఆఫ్ కాళిదాస్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లార్జెస్ట్ సాల్ట్ లేక్ ఇన్ ద వరల్డ్? ఇది వచ్చేసి దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ సాల్ట్ లేక్ అండి, లార్జెస్ట్ సాల్ట్ లేక్. దీని పేరు ఏంటంటే గ్రేట్ సాల్ట్ లేక్ అంటాము. ఇది యుఎస్ లోని ఉతాహ్ అనే స్టేట్ లో ఉంది. సో దీని పేరేంటి? గ్రేట్ సాల్ట్ లేక్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. విచ్ ఆర్ యునెస్కోస్ 39th and 40th హెరిటేజ్ సైట్స్? సో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ని రికగ్నైజ్ చేసేది ఏంటంటే యునెస్కో, మనకు తెలుసు కదా. సో ఇది కూడా కరెంట్ ఈవెంటే, సో దాని నుంచి క్వశ్చన్ అడగడం జరిగింది. 39th ఏంటంటే దిస్ వన్ విచ్ ఇస్ రామప్ప టెంపుల్. ఇది మనకు తెలుసు, తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ డిస్ట్రిక్ట్ లోని పాలంపేట్ అనే విలేజ్ లో ఉండడం జరిగింది. సో దీన్ని నిర్మించింది ఎవరు అంటే రేచర్ల రుద్రుడు. దీని శిల్పి ఎవరు? ఆర్కిటెక్ట్ ఎవరు? దీన్ని డిజైన్ చేసింది ఎవరు అంటే రామప్ప. సో ఆయన పేరు మీదుగానే దీని పేరు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇది 39వ సైట్ అండి. ఓకే, 40th సైట్ వచ్చేసి ధోలవీర. సో ఇది ఒక హరప్పన్ సైట్ అన్నమాట, హరప్పన్ సిటీ. సో మోస్ట్ ప్రామినెంట్ సిటీస్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఇది ఒకటి. ఓకే, సో ఇది ప్రస్తుత గుజరాత్ లోని కచ్ డిస్ట్రిక్ట్ లో ఉంది. ఓకే, కచ్ డిస్ట్రిక్ట్ లో ఉంది. సో ఇది 40వ
వరల్డ్ హెరిటేజ్ సైట్ అన్నమాట. సో ఇండియాలో గుర్తించినటువంటి అంటే ఈ సింధు నాగరికతకు సంబంధించి ఏవైతే ఇంపార్టెంట్ సైట్స్ ఉన్నాయో వీటిలలో ఇండియాలో గుర్తించిన మొట్టమొదటి యునెస్కో హెరిటేజ్ సైట్ ఇదే అనమాట, ధోలవీర. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, వందే మాతరం యొక్క రైటర్ ఎవరు? ఈయన మనకు తెలిసిందే, బంకిం చంద్ర చటర్జీ. బంకిం చంద్ర చటర్జీ. ఓకే, సో దీన్ని ఎప్పుడు రాయడం జరిగిందంటే 1870లో రాయడం జరిగింది. సో దీన్ని యాక్చువల్ గా బెంగాలీ నావెల్ అయినటువంటి ఆనంద్ మఠ్లో ఈ పోయం అనేది ఉండడం జరిగిందనమాట. ఓకే, సో ఈయన 1870లో రాశారు. ఆనంద్ మఠ్లో ఇది ఒక పోయం అన్నమాట. సో ఈ పోయం ని ఫస్ట్ ఎవరు పాడారు అని అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ పాడడం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, సో ఇది బెంగాలీలో రాయడం జరిగింది వందే మాతరం అనేది బేసిక్ గా బై బంకిం చంద్ర చటర్జీ ఇన్ 1870s, రైట్? సో ఇదే పోయం ని ఆయన ఆనంద్ మఠ్లో ఉండడం జరిగింది అనమాట. ఓకే, దాని తర్వాత ఈ పోయం రాసిన తర్వాత ఆనంద్ మఠ్ అని రాయడం జరిగింది. సో దీన్నే 1882లో రాసినటువంటి ఆనంద్ మఠ్లో ఈ పోయం ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ దీన్ని పాడడం జరిగింది. ఎప్పుడు అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో ఇది పాడడం జరిగిందనమాట. ఓకే, 1896లో జరిగినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో దీన్ని పాడడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద గ్యాప్ ఇన్ ఓజోన్ లేయర్? ఓజోన్ లేయర్ అంటే ఓజోన్ లేయర్ డిప్లీషన్ కి కావచ్చు, ఓజోన్ లేయర్ లో హోల్ పడడానికి కావచ్చు, కారణాలు ఏంటి అని అడుగుతున్నాడు. సో మనకి ఆల్రెడీ తెలుసు, మేజర్ గా వచ్చేసి సిఎఫ్సిస్ అంటే క్లోరో కార్బన్స్ సిఎఫ్సిస్ అంటాము. అండ్ అలాగే హెచ్సిఎఫ్సిస్ హైడ్రోక్లోరో కార్బన్స్ మేజర్ గా వచ్చేసి ఇవన్నమాట. సో వీటిని మనం మేజర్ గా దేంట్లో యూజ్ చేస్తాము? రిఫ్రిజిరేటర్స్ లో కావచ్చు, లేదా ఏసీస్ లో కావచ్చు. ఓకే, అండ్ మనం డిస్ఇన్ఫెక్టెంట్స్ ఉంటాయి కదండి, డిస్ఇన్ఫెక్టెంట్స్. సో దానిలో ఫోమ్ ఫామ్ అవ్వడానికి వీటిని యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇవి యాక్చువల్ గా ట్రోపోస్పియర్ లో అయితే స్టేబుల్ గా ఉంటాయి. బట్ స్ట్రాటోస్పియర్ వచ్చేసరికి స్ట్రాటోస్పియర్ లో సూర్యకిరణాల నుంచి వచ్చేటువంటి అతినీల లోహిత కిరణాల వల్ల ఇవి అన్స్టేబుల్ అయిపోతాయి అన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, ఫామ్ అయినటువంటి ఓజోన్ లేయర్ అనేది గ్రాడ్యువల్ గా డిప్లీట్ అయ్యే ప్రమాదం ఉంటుందన్నమాట, రైట్? నెక్స్ట్ వచ్చేసి ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ టోక్యో పారాలింపిక్స్ లో 2021 జరిగినటువంటి పారాలింపిక్స్ లో ఇండియా యొక్క స్థానం ఎంత అంటున్నాడు. ఇండియా యొక్క స్థానం టోక్యో పారాలింపిక్స్ లో 24th అండి. ఓకే, 24th విత్ ఓవరాల్ 19 మెడల్స్ తో ఇండియా 24th ప్లేస్ లో ఉంది. ఓకే, సో దీంట్లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది ఏంటి ర్యాంకింగ్ లో అని అంటే చైనా. ఓకే, చైనా ఎన్ని మెడల్స్ వచ్చాయి టోటల్ గా అంటే 207. సెకండ్ ప్లేస్ లో ఉంది ఏంటంటే గ్రేట్ బ్రిటన్. ఓకే, సో ఇది ఓవరాల్ గా 124 మెడల్స్ ని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ లో ఉంది ఏంటి అంటే యునైటెడ్ స్టేట్స్. ఇది ఓవరాల్ గా 104 మెడల్స్ ని గెలుచుకోవడం జరిగింది అనమాట. సో ఇండియా ఈ 24th ప్లేస్ లో ఉందనుకున్నాం కదా, టోటల్ గా 19 మెడల్స్ వచ్చాయన్నాం కదా. సో దీంట్లో 5 గోల్డ్ వచ్చాయి, 5 గోల్డ్. నెక్స్ట్ 8 సిల్వర్ రావడం జరిగింది. నెక్స్ట్ 6 బ్రాంజ్ రావడం జరిగింది. ఓవరాల్ గా 19 అన్నమాట. ఓకే, సో ఈ 5 గోల్డ్స్ ని గెలుచుకున్న ఈ పారాలింపిక్ విన్నర్స్ ఎవరు ఇండియాకి చెందిన వాళ్ళు అని అంటే ఫస్ట్ అవని లెఖారా షూటింగ్ లో తను గోల్డ్ గెలుచుకోవడం జరిగింది, గోల్డ్. నెక్స్ట్ సుమిత్ అంతిల్ ఈయన జావెలిన్ త్రోలో గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనీష్ నార్వాల్ ఈయన కూడా షూటింగ్ లో గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రమోద్ భగత్. ఓకే, ఈయన బ్యాడ్మింటన్ లో గెలుచుకోవడం జరిగింది. సో క్వశ్చన్స్ ఇలా కూడా అడగవచ్చు, అంటే ప్రమోద్ భగత్ ఏ క్రీడకి చెందిన వాళ్ళు అని చెప్పేసి అడగవచ్చు. సో బ్యాడ్మింటన్. నెక్స్ట్ వచ్చేసి కృష్ణ నాగర్
కృష్ణ నాగర్. నెక్స్ట్ ఈయన కూడా బ్యాడ్మింటన్ లో గెలుచుకోవడం జరిగింది, బ్యాడ్మింటన్. సో ఇవి మనకి గోల్డ్ సాధించి పెట్టినటువంటి 5 విభాగాలు. సో అలాగే మనకి వీటిపై గురించి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది, ఒలింపిక్స్ పై కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఒలింపిక్స్ గురించి కూడా ఒకసారి చూద్దాం ఇక్కడే, రైట్. సో ఒలింపిక్స్, టోక్యోలో జరిగినటువంటి ఒలింపిక్స్ లో, పారాలింపిక్స్ కాదు, ఒలింపిక్స్ లో ఇండియా యొక్క స్థానం వచ్చేసి 45 అండి, సారీ 48, 48th ప్లేస్ అనమాట. సో ఓవరాల్ గా మనకి ఎన్ని వచ్చాయి అని అంటే 7 వచ్చాయి అనమాట. ఓవరాల్ గా మెడల్స్ ఎన్ని మనకు వచ్చినవి 7. సో దాంట్లో 1 గోల్డ్, 2 సిల్వర్, 4 బ్రాంజ్. సో ఈ 7 విన్నర్స్ ని ఒకసారి చూద్దాము. జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా సాధించడం జరిగింది గోల్డ్. ఓకే, నీరజ్ మనకి గోల్డ్ సాధించడం జరిగింది, అదొకటే మనకి వచ్చినటువంటి గోల్డ్ అన్నమాట. నెక్స్ట్ సిల్వర్ కనుక చూసుకుంటే రెజ్లింగ్ విభాగంలో రావడం జరిగింది, ఎవరు అంటే రవికుమార్ దహియా. ఓకే, ఇది సిల్వర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ లిఫ్టింగ్ లో మనకి మీరాబాయ్ చాను సిల్వర్ పొందడం జరిగింది. ఓకే, నెక్స్ట్ బ్రాంజ్ 4 మెడల్స్ మనకి రావడం జరిగింది. ఓకే, సో వాళ్ళు కూడా చూద్దాము. ఉమెన్స్ సింగిల్స్ బ్యాడ్మింటన్ లో ఎవరికి వచ్చిందో మనకు తెలుసు, పివి సింధుకి రావడం జరిగింది. ఓకే, సో ఇది బ్రాంజ్ అన్నమాట. నెక్స్ట్ విమెన్ వెల్టర్ వెయిట్ బాక్సింగ్ అన్నమాట. విమెన్ వెల్టర్ వెయిట్ బాక్సింగ్ విభాగంలో లవ్లినా, చాలా ఇంపార్టెంట్, లవ్లినా బార్గోహెయిన్. సో ఈమెకి బ్రాంజ్ రావడం జరిగింది. నెక్స్ట్ రెజ్లింగ్ 65 kg విభాగంలో బజరంగ్ పూనియాకి రావడం జరిగింది, బజరంగ్ పూనియా. ఓకే, నెక్స్ట్ హాకీ. ఓకే, ఇండియన్ హాకీ టీంకి వచ్చిందండి బ్రాంజ్. ఓకే, 4 దశాబ్దాల తర్వాత ఇప్పుడు వచ్చింది ఇండియాకి మెడల్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి మనకి పారాలింపిక్స్ కి అలాగే ఒలింపిక్స్ కి సంబంధించినటువంటి వివరాలు. అండ్ ఒలింపిక్స్ విభాగంలో మనది 48th ప్లేస్ అని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ప్లేస్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్, యుఎస్ విత్ ఓవరాల్ 113 మెడల్స్. సెకండ్ వచ్చేసి చైనా విత్ 88 మెడల్స్. థర్డ్ ప్లేస్ వచ్చేసి జపాన్ విత్ 58 మెడల్స్ అన్నమాట, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు అఫీషియల్ లాంగ్వేజ్? 343 అండి, ఆర్టికల్ 343 అఫీషియల్ లాంగ్వేజ్ గురించి చెప్తుంది. అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ అని చెప్తుంది, 343(1) అన్నమాట. సో అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ అని చెప్తుంది. అఫీషియల్ లాంగ్వేజ్ షెల్ బి ఇన్ హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ఆర్టికల్ 343(1) tells, రైట్. నెక్స్ట్ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ ప్రోటీన్ అంటే ప్రోటీన్ కారణం అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి, ఫండమెంటల్ యూనిట్ ఏంటి అని అంటే అమైనో యాసిడ్. ఓకే, అమైనో యాసిడ్స్ అన్ని కూడా ఇట్లా ఒక దారానికి ఒక బీడ్స్ లాగా ఒకదానికొకటి అటాచ్ అయి ఉంటాయి బై మీన్స్ ఆఫ్ పెప్టైడ్ బాండ్స్. ఓకే, పెప్టైడ్ బాండ్స్. ఓకే, సో కాబట్టి అమైనో యాసిడ్స్ ని మనం ఏమంటాము, ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ ప్రోటీన్ అంటాం. అమైనో యాసిడ్స్ మనకి ప్రోటీన్స్ అంటే మనకి తెలుసు, మన యొక్క సెల్ అంటే లివింగ్ ఆర్గానిజం యొక్క గ్రోత్ కి కారణమయ్యేవి ఏంటి, ఇవి ప్రోటీన్స్ మనకి దేంట్లో, ప్రోటీన్స్ అంటే ఏంటంటే మాంసకృతులు. ఇవి మీట్ లో నుంచి వస్తాయి, మనకి ప్రధానంగా మనం తీసుకునే ఆహారంలో చెప్తున్నాము, మీట్లలో వస్తాయి, పప్పుల నుంచి వస్తాయి. ఓకే, అలాగే పాల నుంచి కూడా మనకి రావడం జరుగుతుంది. ఓకే, రైట్. సో ఇవి మేజర్ గా మనకి గ్రోత్ కి ఉపయోగపడే, లివింగ్ సెల్ యొక్క గ్రోత్ కి మనకి ఉపయోగపడేటువంటి పదార్థాలు అన్నమాట. ఓకే, సో ఈ ప్రోటీన్ అనేది ప్రోటీయోస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది,
TEIOS. ప్రోటియోస్ అనే గ్రీక్ పదం నుంచి రావడం జరిగింది, రైట్. సో ఇవి మేజర్గా ఎవరు గుర్తించారు వీటిని అని అంటే స్వీడిష్ కెమిస్ట్ అయినటువంటి జాన్స్ జాకబ్ బెర్జిలియస్. ఓకే. సో 1838లో ప్రోటీన్ అనే టర్మ్ ఈయన కాయిన్ చేయడం జరిగింది. సో ప్రోటియోస్ మీనింగ్ అంటే ఏంటి అని అంటే ప్రముఖమైనది అని అర్థం. ఓకే, ఒక సెల్ యొక్క సెల్ గ్రోత్ కానీ లేదంటే ఓవరాల్ గా బాడీ గ్రోత్ కానీ చాలా ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఇవి కాబట్టి హోల్డింగ్ ఫస్ట్ ప్లేస్. ప్రోటియోస్ అంటే ఏంటి? హోల్డింగ్ ఫస్ట్ ప్లేస్ అంటే చాలా ప్రముఖమైనది అని అర్థం. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ ప్రోటీన్. నెక్స్ట్, ఫస్ట్ భారతరత్న అవార్డ్ వాజ్ గివెన్ టు, ఎవరికి వచ్చిందండి ఫస్ట్ భారతరత్న అవార్డు? స్వతంత్ర భారతదేశపు మొదటి మరియు చివరి గవర్నర్ జనరల్ అయినటువంటి ఆచార్య సి రాజగోపాలాచారి గారికి. అండ్ అలాగే రెండవ వ్యక్తి ఎవరు? సెకండ్ ప్రెసిడెంట్ అండ్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరండి? మనకు తెలుసు ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి. అండ్ అలాగే మూడవ పర్సన్ ఎవరు? నోబెల్ ప్రైజ్ పొందినటువంటి ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ పొందినటువంటి సివి రామన్. ఈ ముగ్గురికి కలిపి 1954వ సంవత్సరంలో భారత ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవించడం జరిగిందనమాట, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈస్ అమరావతి టైగర్ రిజర్వ్ ఈస్ లొకేటెడ్? సో అమరావతి టైగర్ రిజర్వ్ అనేది ఆంధ్రప్రదేశ్లో లేదండి, రైట్. అమరావతి అనేది టైగర్ రిజర్వ్ ఎక్కడుంది? మేల్ఘాట్లో ఉంది. ఓకే, విచ్ ఈస్ ఇన్ మహారాష్ట్ర. ఓకే, మహారాష్ట్రలో ఉంది. ఇది ఒక టైగర్ రిజర్వ్, వైల్డ్ లైఫ్ శాంక్చురీ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఇండియన్ ఫిల్మ్ ఈజ్ నామినేటెడ్ ఫర్ ఆస్కార్ 2022 ఎంట్రీ? 2022 సంవత్సరానికి గాను ఇండియా నుంచి నామినేట్ అయిన ఆస్కార్ కోసం నామినేట్ అయినటువంటి ఫిల్మ్ ఏంటి అని అంటే కూజంగల్. ఇది ఒక తమిళ్ ఫిల్మ్ అండి, రైట్. సో దీని యొక్క డైరెక్టర్ వచ్చేసి పిఎస్ వినోద్ రాజ్. ఓకే, సో బేసిక్ గా దీని యొక్క ప్లాట్ ఏంటి అని అంటే, ఒక ఆల్కహాలిక్ ఫాదర్ ఉంటాడు, వెరీ వైలెంట్ ఆల్కహాలిక్ ఫాదర్ ఉంటాడు. సో ఆయన అబ్యూస్ చేయడం వల్ల వాళ్ళ వైఫ్ ఆయనని వదిలేసి వెళ్తుంది. అండ్ వాళ్ళకి ఒక కొడుకు ఉంటాడు. సో వాళ్ళిద్దరూ కలిసి, అంటే ఫాదర్ అండ్ సన్ కలిసి ఎలా వాళ్ళ మదర్ కోసం వెతుకుతారు అన్నది ఈ సినిమా ప్లాట్ అన్నమాట. సో ఇది 2022 సంవత్సరానికి గాను ఆస్కార్ కోసం నామినేట్ అయిన ఇండియన్ ఫిల్మ్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ కంట్రీస్ ఆర్ కనెక్టెడ్ త్రూ బంధన్ ఎక్స్ప్రెస్? బంధన్ ఎక్స్ప్రెస్ అనేది ఇది ఒక ఇంటర్నేషనల్ ఎక్స్ప్రెస్ రైల్ సర్వీస్ అండి. సో ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఇండియాలోని కోల్కతా నుంచి అండ్ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఖుల్నా, ఈ రెండు పట్టణాల మధ్య ఈ ఇంటర్నేషనల్ రైల్వే సర్వీస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఏంటండి కోల్కతా అంటే ఇంటర్నేషనల్ అంటే కదా. ఓకే, ఇండియా అండ్ బంగ్లాదేశ్ రెండు కంట్రీస్ మధ్య నడుస్తుందంటే ఇంటర్నేషనల్ రైల్ సర్వీస్ అన్నట్టే కదా. సో కోల్కతా, ఇండియాలోని కోల్కతా అండ్ బంగ్లాదేశ్లోని ఖుల్నా, ఈ రెండింటి మధ్య నడిచేటువంటి ఎక్స్ప్రెస్ అన్నమాట. నెక్స్ట్, క్యాపిటల్ ఆఫ్ భూటాన్ మనకు తెలిసిందే థింపు. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హౌ మెనీ సబ్జెక్ట్స్ ఆర్ ఇన్ యూనియన్ లిస్ట్? వెరీ ఇంపార్టెంట్ అండి, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. యూనియన్ లిస్ట్ లో ఉండేటి ఎన్ని, స్టేట్ లిస్ట్ లో ఉండేటివన్నీ, కన్కరెంట్ లిస్ట్ లో ఉండేటివన్నీ, ఉమ్మడి జాబితాలో అని చెప్పేసి అడుగుతాడు. సో ఎట్ ప్రెసెంట్ యూనియన్ లిస్ట్ లో ఉన్నవి 100 అండి. 100 సబ్జెక్ట్స్ యూనియన్ లిస్ట్ లో ఉన్నాయి. ఓకే, 61 సబ్జెక్ట్స్ వచ్చేసి స్టేట్ కేటగిరీలో ఉన్నాయి. నెక్స్ట్ 52 సబ్జెక్ట్స్ అనేవి కన్కరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితా అన్నమాట. కన్కరెంట్ లిస్ట్ లో ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. హూ ఈస్ ద ప్రెసెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? ప్రెసెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, హిస్ నేమ్ ఇస్ ఎన్వి రమణ. ఓకే, సో నూతులపాటి వెంకటరమణ అని
ఫస్ట్ మనకి మొట్టమొదటి ఈయన ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి. ఓకే, నూతలపాటి వెంకటరమణ. సో ఈయన 2021 ఏప్రిల్ 24 నుంచి చీఫ్ జస్టిస్ గా, ఇండియా యొక్క చీఫ్ జస్టిస్ గా వ్యవహరిస్తున్నారు. సో మొట్టమొదటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరండి? హరిలాల్, వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. జేకి సుందాస్ కానియా, హరిలాల్ జే కానియా గా ప్రసిద్ధి. సో ఈయన 1950 జనవరి నుండి 1951 నవంబర్ వరకు కూడా ఈయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా వ్యవహరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ ఈ? ఓకే, విటమిన్ ఈ ఈ విటమిన్స్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే గ్యారంటీ అండి. సో విటమిన్స్ వాటి యొక్క కెమికల్ ఆర్ సైంటిఫిక్ నేమ్స్ ని మీరు క్లియర్ గా చూసుకొని వెళ్ళండి. ఓకే, ఇఫ్ పాసిబుల్ వాటి ఫంక్షన్స్ ఏంటి, వాటి డెఫిషియన్సీ వల్ల ఏమేమి వ్యాధులు వస్తాయి అని ఒకసారి చూడండి. మన ఆల్రెడీ ఛానల్లో విటమిన్స్ కి సంబంధించి వీడియోస్ ఉన్నాయి, సరిత మేడం చెప్పినటువంటి వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వాటిని క్లియర్ గా చూడండి, కంప్లీట్ గా మీకు ఐడియా వచ్చేస్తుంది. రైట్. సో విటమిన్ ఈ యొక్క కెమికల్ నేమ్ వచ్చేసి టోకోఫెరాల్. ఓకే, ఆల్ఫా టోకోఫెరాల్. ఓకే, సో అలాగే మిగిలినవి కూడా చూద్దాము. విటమిన్ ఏ. ఓకే, విటమిన్ ఏ వచ్చేసి రెటినాల్. ఓకే, రెటినాల్ అని కూడా అంటారు. ఓకే, సో కొన్ని డిఫరెంట్ అంటే ఒకటే కెమికల్ నేమ్ కాకుండా రకరకాల విటమిన్ నేమ్స్ కూడా, కెమికల్ నేమ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ విటమిన్ B1 వచ్చేసి థయామిన్. కెమికల్ నేమ్ ఏంటి? థయామిన్. నెక్స్ట్ B2 వచ్చేసి రైబోఫ్లవిన్. నెక్స్ట్ B3 వచ్చేసి నియాసిన్ ఆర్ నియాసినమైడ్ అంటారు. నియాసినమైడ్. సో ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్ని కూడా, బి విటమిన్స్ అన్ని కూడా వాటర్ సాల్యుబుల్ అండి, వాటర్ లో కరుగుతాయి అన్నమాట. ADEK ఈ విటమిన్స్, ADEK ఈ విటమిన్స్ ఫ్యాట్ లో కరుగుతాయి అన్నమాట. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ B5 వచ్చేసి ప్యాంటోథెనిక్ యాసిడ్. నెక్స్ట్ B6 వచ్చేసి పైరిడాక్సిన్ అంటాం. ఓకే, నెక్స్ట్ B7 వచ్చేసి బయోటెన్. నెక్స్ట్ B9 వచ్చేసి ఫోలిక్ యాసిడ్ లేదా ఫోలేట్ అంటాము, లేదా ఫోలినిక్ యాసిడ్ అంటాం. ఓకే, సో B8 ఉండదండి. నెక్స్ట్ B12 సయానోకోబాలమైన్. నెక్స్ట్ బి విటమిన్స్ ఇక్కడ వరకు ఉంటాయి. నెక్స్ట్ సి విటమిన్, దీన్నే ఆస్కార్బిక్ యాసిడ్. ఇది కూడా వాటర్ సాల్యుబుల్. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ డి, దీన్ని కాల్సిఫెరాల్ అంటారు. కోలేకాల్సిఫెరాల్, ఎర్గోకాల్సిఫెరాల్ అని చెప్పేసి రకరకాలుగా, అంటే కోలేకాల్సిఫెరాల్ అంటే D3 అనమాట, డిలోనే అదొక టైప్. నెక్స్ట్ ఎర్గోకాల్సిఫెరాల్ D2 అనమాట. సో ఓవరాల్ గా కాల్సిఫెరాల్ దీని యొక్క సైంటిఫిక్ నేమ్, డి యొక్క సైంటిఫిక్ నేమ్. నెక్స్ట్ వచ్చేసి ఈ వచ్చేసి టోకోఫెరాల్. నెక్స్ట్ ఇది ఫ్యాట్ సాల్యుబుల్ అండి. నెక్స్ట్ కే ఫిలోక్వినాన్. సో ఇవి విటమిన్స్ యొక్క కెమికల్ నేమ్స్. ఖచ్చితంగా విటమిన్స్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఎగ్జామ్ కి వెళ్లే ముందు ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ క్యాపిటల్ ఆఫ్ శ్రీలంక మనకు తెలుసండి, కొలంబో. ఓకే, సో ఈ కొలంబో అనేది ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక అండ్ అలాగే జ్యుడిషియల్ న్యాయపరమైనటువంటి క్యాపిటల్ సిటీ అన్నమాట కొలంబో. ఓకే, సో శ్రీ జయవర్ధనేపురే కొట్టే. సో
ఇది కొలంబో సబర్బ్స్ లో ఉంటుందండి. సో ఇది ఏంటంటే లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నమాట. లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటే పాలనాపరమైన అంటే పాలనకు సంబంధించినవన్నీ లెజిస్లేటివ్ బాడీస్ అన్ని కూడా ఈ శ్రీ జయవర్ధనేపురే కొట్టేలో ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ సెకండ్ లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్? ఫస్ట్ లాంగెస్ట్ ఏంటంటే నైల్ రివర్, ఇది మనకు తెలుసు, ఇది ఈజిప్ట్ లో ఉంటుంది. సెకండ్ లాంగెస్ట్ ఏంటంటే అమెజాన్ రివర్. సెకండ్ లాంగెస్ట్ ఏంటంటే అమెజాన్ రివర్. ఫస్ట్ లార్జెస్ట్, ఫస్ట్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, లార్జెస్ట్ రివర్ బై ఫ్లో ఆఫ్ వాటర్. ఓకే, లార్జెస్ట్ అంటే అతి పెద్దది ఏంటి అంటే అంటే బై వాటర్ పరంగా ఏంటండి అమెజానే. లార్జెస్ట్ అమెజానే, సెకండ్ లాంగెస్ట్ అమెజానే. లాంగెస్ట్ వాటర్ రివర్ ఏంటి అని అంటే నైల్ అండి. ఓకే, నెక్స్ట్ 21st క్వశ్చన్. హెచ్టిఎంఎల్ కంప్యూటర్కి సంబంధించి ఒక ఫుల్ ఫామ్, ఒక అబ్రివియేషన్ అనేది అడగడం జరుగుతుంది. ఒకసారి క్లియర్గా ఇవి కూడా చూసుకొని వెళ్ళండి, టర్మినాలజీ అన్ని కూడా. హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఎక్స్ఎంఎల్ అంటే ఏంటండి? ఎక్స్ఎంఎల్ ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. ఇవి వెబ్ పేజెస్ రాయడానికి ఉపయోగపడే లాంగ్వేజెస్ అన్నమాట, వెబ్ పేజెస్. ఓకే, హెచ్టిఎంఎల్, ఎక్స్ఎంఎల్. సో ఇలాంటివి కొన్ని అడుగుతూ ఉంటాడు. అలాగే ప్రోటోకాల్స్ అడుగుతూ ఉంటాడు. హెచ్టిటిపి అంటే ఏంటి? హెచ్టిటిపి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకే, ఇంకొకటి హెచ్టిటిపిఎస్ అని ఉంటుంది. సేమ్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, దీనికి లాస్ట్ కి సెక్యూర్ పెట్టేసేయండి సరిపోతుంది. ఓకే, ఇంకొకటి డిఎన్ఎస్ అనేది ఉంటుంది. డిఎన్ఎస్ అంటే ఏంటంటే డొమైన్ నేమ్ సిస్టమ్. సో ఇలా రకరకాలుగా ఉంటాయి దీంట్లో. ఒకసారి కంప్యూటర్కి సంబంధించి కంప్యూటర్ ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ అనేవి. ఓకే, సో వాటిని ఒకసారి మీరు క్లియర్గా చూసుకోండి. అండ్ డిఫరెంట్ బ్రౌజర్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద బ్రౌజర్స్? ఓకే, సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి. సో వాటన్నిటి కూడా ఒకసారి క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ వియత్నాం? వియత్నమీస్ డాంగ్ అంటామండి. కరెన్సీ అడుగుతున్నాడు. ఓకే, డాంగ్, దీన్ని వియత్నమీస్ డాంగ్ అని అంటాము. ఓకే, కరెన్సీస్ కూడా అడుగుతున్నాడు, ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి విచ్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ గార్డెన్ ఆఫ్ స్పైసెస్? మనకి బాగా తెలుసు, ఇండియాలో స్పైసెస్ కి ఫేమస్ ఏంటండి? కేరళ. సుగంధ ద్రవ్యాలకు ఫేమస్ ఏంటి? కేరళ. సో కేరళని ఏమంటాం మనం? స్పైస్ గార్డెన్ అంటాం. ఓకే, రకరకాల స్పైసెస్ అనేవి అక్కడ ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఈసీజీ? ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అంటాం కదా. ఓకే, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ఈసీజీ అంటాం. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మెయిన్గా మనకి హార్ట్ యొక్క రిథమ్ ప్రాపర్గా ఉందా లేదా, ఎలా ఉంది హార్ట్ యొక్క రిథమ్ అనేది, ఎలా ఉంది, నార్మల్గా ఉందా, ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయా? ఓకే, హార్ట్ యొక్క ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎలా ఉంది? ఓకే, ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎలా ఉంది అని చెప్పేసి మనం చూడడానికి, మెజర్ చేయడానికి యూజ్ చేసేది ఏంటి అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్. సో ఇది యొక్క హార్ట్ యొక్క హెల్త్ ఎలా ఉంది అనేది మనకి చెప్తుంది అనమాట. హార్ట్ అంటే హృద్రోగాలు అంటాం కదా, హార్ట్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, ప్రాపర్గా ఉందా లేదా అని చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇస్రో వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్? ఇస్రో అనేది 1969వ సంవత్సరం ఆగస్ట్ 15th నాడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరు. ఓకే, బెంగళూరు కర్ణాటకలో ఉండడం జరిగింది. సో దీని యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే కైలాస వడివు శివన్, కె శివన్. ఓకే, నెక్స్ట్ 26th క్వశ్చన్. మౌంట్ ఎవరెస్ట్ ఈస్ నోన్ బై విచ్ నేమ్ ఇన్ నేపాల్? ఓకే, సో దీన్ని నేపాల్లో ఏ పేరుతో పిలుస్తారు మౌంట్ ఎవరెస్ట్ ని అని అంటున్నారు. సో మౌంట్ ఎవరెస్ట్ అనేది ఇట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. హైయెస్ట్ పీక్, అత్యంత ఎత్తైన శిఖరం అనేది మనకు తెలుసు. దీని యొక్క హైట్, దీని యొక్క సవరించిన హైట్ అంటే అంతకుముందు 8,848 మీటర్లు అని చెప్పేసి అనుకున్నాం కదా.
సో ఇది యాక్చువల్గా న్యూస్లో ఉండింది. ఓకే, దాన్ని నేపాల్ అలాగే చైనా వాళ్ళిద్దరి మధ్య దీని యొక్క ఎత్తు ఎంతో నిర్ణయించడానికి ఒక తగాదా అనేది ఉండేదన్నమాట. అది రీసెంట్గా అది క్లియర్ అయిపోయింది. సో నేపాల్ అండ్ చైనా ఇద్దరు కలిసి దీన్ని ప్రకటించిన హైట్ ఏంటి అని అంటే 8,848.86 మీటర్లు. ఇది ఎగ్జాక్ట్ అన్నమాట. సో ఇది న్యూస్లో ఉంది కాబట్టి దాని నుంచి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది అనమాట. సో నేపాల్లో దీన్ని ఏమని పిలుస్తారు అంటే సాగర్ మాత అని పిలుస్తారు. సాగర్ మాత. ఓకే ఓకే. సో టిబెటియన్స్ లోకల్గా ఏమని పిలుస్తారు అంటే చోమోలుంగ్మా, చోమోలుంగ్మా అని పిలుస్తారనమాట. ఓకే, సో ఇది ఎవరెస్ట్ గురించి. నెక్స్ట్, సాగర్మాత అంటే అర్థం ఏంటండి? గాడ్డెస్ ఆఫ్ ద స్కై అని అర్థం. నెక్స్ట్, వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఏ? ఆల్రెడీ చూసాం కదండి సైంటిఫిక్ నేమ్స్ అన్ని కూడా. రెటినాల్. రెటినాల్. సో మనకు తెలుసు విటమిన్ ఏ అనేది కంటికి మంచిదని చెప్పేసి మనకు తెలుసు. కలర్ బ్లైండ్నెస్ నుంచి కానీ లేదంటే ఐ సైట్ని ఇంప్రూవ్ చేయడానికి కానీ మనకి విటమిన్ ఏ అనేది హెల్ప్ అవుతుంది. సో విటమిన్ ఏని ఎవరు కనుక్కున్నారు? ఫ్రెడరిక్ గౌలాండ్ హాప్కిన్స్ 1912వ సంవత్సరంలో దీన్ని కనుక్కోవడం జరిగింది. సో దీనికి గాను ఆయనకి ఈ డిస్కవరీకి నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. ఓకే రైట్. నెక్స్ట్, అజంతా కేవ్స్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ రిలీజన్? ఇది బుద్ధిస్ట్ రిలీజన్ అండి. ఏ రిలీజన్ కి చెందినవి అజంతా కేవ్స్ అని అడుగుతున్నాడు. ఇది బుద్ధిస్ట్ రిలీజన్ కి సంబంధించినటువంటి ఒక మాస్టర్ పీస్ ఆర్కిటెక్చర్స్ అని చెప్పొచ్చు, స్కల్ప్చర్స్ అని చెప్పొచ్చు. ఓకే రైట్. ఇది ఎక్కడుంది అని అంటే మహారాష్ట్రలో ఉంది. ఓకే, మహారాష్ట్ర. అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్ ఇవి మహారాష్ట్రలో ఉన్నాయి. మహారాష్ట్ర. ఓకే రైట్. సో ఇది ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది అంటే ఔరంగాబాద్. ఓకే, సో రాక్ ను మొత్తం అంటే రాక్ ని ఒక స్కల్ప్చర్స్ లాగా చెక్కడం జరుగుతుంది అన్నమాట. ఓకే రైట్. సో హూ ఈస్ ద కరెంట్ హెల్త్ మినిస్టర్? సో ఇవి కూడా చూసుకొని వెళ్ళండి. ప్రజెంట్ క్యాబినెట్ మినిస్టర్స్ అండ్ అదర్ మినిస్టర్స్ యాజ్ వెల్. సో ఒకసారి లిస్ట్ క్లియర్ గా చూసుకొని వెళ్ళండి. ముఖ్యంగా ప్రామినెంట్ గా వార్తల్లో ఉన్న వాళ్ళని అడగడం జరుగుతుంది. సో ఎవరండి కరెంట్ హెల్త్ మినిస్టర్? మన్సుఖ్ ఎల్ మాండవీయ. ఓకే, he is the minister for Ministry of Health and Family Welfare. Next, who is the author of Becoming అనే రైటింగ్ ని ఎవరు రాశారు? బికమింగ్ అనే బుక్ ని ఎవరు రాశారు, ఎవరు పబ్లిష్ చేశారు? మిషెల్ ఒబామా. ఓకే, మిషెల్ ఒబామా బరాక్ ఒబామా యొక్క వైఫ్ అన్నమాట. ఓకే, సో ఇది 2018లో పబ్లిష్ చేయబడింది. సో దీంట్లో ఏంటంటే తన యొక్క పర్సనల్ లైఫ్ లో అంటే తను వైట్ హౌస్ లో ఉన్నప్పుడు తనకు వచ్చినటువంటి అనుభవాలు అండ్ ఆల్సో తను ఎలా తన వాయిస్ ని రేస్ చేయగలిగింది, తన వైట్ హౌస్ లో తను ఎలా టైం గడిచింది అండ్ అలాగే యాజ్ అ మదర్ గా కూడా తను ఎలా బ్యాలెన్స్ చేయగలిగింది అని చెప్పేసి తన యొక్క బుక్ రాయడం జరిగింది. ఇట్ ఈస్ అ హై రేటెడ్ బుక్ అండి. చాలా సేల్స్ తో అమ్ముడుపోయాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్లా రీసెంట్ గా పబ్లిష్ చేసినటువంటి బుక్స్ కూడా చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్, క్వశ్చన్ రిలేటెడ్ టు సంజాత ఎక్స్ప్రెస్ అనేది అడగడం జరిగింది. ఈ సంజాత ఎక్స్ప్రెస్ యాక్చువల్గా దీన్ని మనము కామన్ గా ఫ్రెండ్ ఎక్స్ప్రెస్ అంటాం. ఓకే, సో ఇది వీక్ కి 2 సార్లు నడవడం జరుగుతుంది, వెన్స్డే అండ్ సండే. దేని మధ్యలో అంటే ఢిల్లీ అటారీ అండ్ లాహోర్ ఇన్ పాకిస్తాన్. ఓకే, సో ఇది వీక్ కి 2 సార్లు జరగడం జరుగుతుంది. దీన్ని ఫ్రెండ్ ఎక్స్ప్రెస్ గా పరిగణిస్తారనమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ ప్లేయర్స్ ఆర్ అవుట్ సైడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ పవర్ ప్లే ఇన్ ఓడిఐ క్రికెట్? ఓడిఐ క్రికెట్ లో ఎంతమంది ప్లేయర్స్ పవర్ ప్లే అప్పుడు బయట ఉంటారు అని అంటున్నాడు. సో బేసిక్ గా చూడండి, ఫస్ట్ 10 ఓవర్స్ వరకు కూడా మనకి 30 యార్డ్ సర్కిల్ ఉంటుంది కదా. 30 యార్డ్ సర్కిల్ అంటే 27 మీటర్స్ సర్కిల్ ఉంటుంది.
ఓకే, సో దీని బయట ఫస్ట్ 10 ఓవర్స్ వరకు కేవలం 2 ఫీల్డర్స్ మాత్రమే ఉంటారు. 2 ఫీల్డర్స్ మాత్రమే ఉంటారు. ఓకే, సో ఇది క్రికెట్కి సంబంధించింది, రైట్. 2 ఫీల్డర్స్ మాత్రమే ఉంటారు. అలాగే 11 and 40 మధ్యలో, 11 and 40 ఓవర్స్ మధ్యలో సో మ్యాక్సిమం నలుగురు ఉండొచ్చు. 4 ఫీల్డర్స్ అవుట్ సైడ్ ఉంటారు అనమాట. ఓకే, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి షిగ్మో ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? షిగ్మో ఫెస్టివల్ అనేది గోవాలో అండి. గోవాలో ఇట్స్ అ ఫేమస్ ఫెస్టివల్. సో చాలా హడావిడిగా జరిగే ప్రోగ్రామ్ ఇది, ఫెస్టివల్ ఇది, రైట్. సో మేజర్గా ఇది కొంకన్కి సంబంధించినటువంటి ప్రజలు జరుపుకుంటారు. కొంకన్ డయాస్పోరాకి సంబంధించినటువంటి ప్రజలు దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో మేజర్ ఫెస్టివల్స్ కూడా చూసుకొని వెళ్ళండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని నుంచి క్వశ్చన్ అనేది మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్టికల్ 32 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు. ఆర్టికల్ 32 అనేది రాజ్యాంగ పరిహారపు హక్కుకి సంబంధించిందండి, రైట్. సో దీన్నే మనము రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే ఏంటి? మేజర్గా మనకి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులకు, ఫండమెంటల్ రైట్స్కి ఏమైనా భంగం కలిగితే సో వీ కెన్ యూజ్ దిస్ ఆర్టికల్ 32 అండ్ వీ కెన్ అప్రోచ్, మనం న్యాయస్థానాల్ని అప్రోచ్ అవ్వచ్చు అకార్డింగ్ టు దిస్, యూజింగ్ దిస్ ఆర్టికల్ 32. ఒకవేళ మనవి ఏమైనా తప్పు ఏం లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా శిక్ష పడింది అనుకోండి, రైట్. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని జైల్లో ఉంచారనుకోండి, జైల్లో ఉంచి శిక్షిస్తున్నారు, మనది తప్పు లేకున్నా కానీ ఒకవేళ, సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ యూజింగ్ దిస్ ఆర్టికల్ 32 వీ కెన్ గో టు హైకోర్టుకు కానీ, సుప్రీంకోర్టుకు కానీ, లేదంటే లోకల్ కోర్టుకు కానీ మనం వెళ్ళవచ్చు. ఓకే, ఒకవేళ మనది తప్పు అనేది లేదు అని తెలిస్తే మనం ఈ రైట్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ వాళ్ళ యొక్క రిజల్ట్ అనేది, వాళ్ళ యొక్క తీర్పు అనేది మనది తప్పు లేదు అన్నట్టుగా వస్తే మనల్ని జైలు నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట, ఫ్రీ చేస్తారు. ఓకే, సో అలా మనకి రాజ్యాంగ పరిహారపు హక్కు, మన యొక్క ప్రాథమిక హక్కులకి ఏ భంగం వాటిల్లకుండా మనము దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఆర్టికల్ 32. సో ఆర్టికల్ 32 స్టేట్స్ అబౌట్ రైట్ టు కాన్స్టిట్యూషన్ రెమెడీస్. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి నాబార్డ్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్? 1982 అండి. నాబార్డ్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసాం? 1982 జూలై 12. ఓకే, సో నాబార్డ్ అంటే ఏంటండి? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో నాబార్డ్ పని ఏంటి? నాబార్డ్ అనేది సో బేసిక్గా మనకి రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉంటాయి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బీస్ అంటాం. ఓకే, రీజనల్ రూరల్ బ్యాంక్స్, అలాగే కోఆపరేటివ్ బ్యాంక్స్. సో వాటన్నింటిపైన ఇది అపెక్స్ బాడీ అనమాట, కోఆపరేటివ్ బ్యాంక్స్. సో వాటిని నియంత్రించే, అంటే ఆర్ఆర్బీస్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని నియంత్రించే అధికారాన్ని ఎవరు కలిగి ఉంటారు అంటే నాబార్డ్ అనమాట. సో ప్రజెంట్ దీని యొక్క నాబార్డ్ యొక్క చైర్పర్సన్ ఎవరు? నాబార్డ్ యొక్క చైర్పర్సన్ ఎవరు అండి? హర్ష్ కుమార్ బన్వాలియా. ఓకే, హర్ష్ కుమార్ బన్వాలా. ఓకే, ఇది ఎక్కడుంది హెడ్ క్వార్టర్స్ అంటే ముంబైలో. హెడ్ క్వార్టర్స్ ఎక్కడండి? ముంబై అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ నాబార్డ్. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ఇండియా? ఇండియాలో హైయెస్ట్ పీక్ ఏంటి? ఇట్ ఈస్ కాంచన్జుంగా. ఇండియాలో హైయెస్ట్ ఏంటండి? కాంచన్జుంగా. వరల్డ్ లో హైయెస్ట్ ఏంటి? ఎవరెస్ట్ అనమాట. సో దీని యొక్క ఎత్తు ఎంత అంటే 8,586 మీటర్లు. 8,586 మీటర్లు. ఇది వరల్డ్ లోనే థర్డ్ హైయెస్ట్ పీక్ అనమాట. వరల్డ్ లోనే థర్డ్ హైయెస్ట్ పీక్. ఫస్ట్ ఏంటి? ఎవరెస్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి K2, దీన్నే మనం గాడ్విన్ ఆస్టిన్ అంటాం. థర్డ్ వచ్చేసి కాంచన్జుంగా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ రిలేటెడ్ టు సిల్వర్ లైన్ ప్రాజెక్ట్. సో సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ అనేది కేరళ వాళ్ళకి ఎంతో అవసరమైనటువంటి ప్రాజెక్ట్ అండి, రైట్. సో ఇది వచ్చేసి నార్త్ లో ఉన్నటువంటి, నార్త్ ఈస్ట్ ప్లేస్ అయినటువంటి, కేరళలో నార్త్ ఈస్ట్ పార్ట్ అయినటువంటి, సో కేరళలో నార్త్ ఈస్ట్ ప్లేస్ అయినటువంటి కాసర్గోడ్ నుంచి సౌత్ మోస్ట్ ప్లేస్ అయినటువంటి మనకి తిరువనంతపురం. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కనెక్ట్ చేయడం ద్వారా సో ట్రాన్స్పోర్ట్ అనేది సులభతరం చేయడానికి
అక్కడి ప్రజలు ఎప్పటి రోజున ఎన్నటి నుంచో కలలుగంటున్న ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నమాట సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ అనేది. ఓకే, సో దీని యొక్క పొడవు ఎంత అంటే 529.45 కిలోమీటర్లు. సో దీనికి ఫైనల్ గా చివరికి నాడ్ అనేది వచ్చింది, అంటే దీన్ని యాక్సెప్ట్ చేశారనమాట. సో కన్స్ట్రక్షన్ దీని యొక్క కన్స్ట్రక్షన్ కోసం నాడ్ అనేది రావడం జరిగింది. సో దీంట్లో ఆపరేటింగ్ స్పీడ్ వచ్చేసి 200 km/h ఇది ఆపరేటింగ్ స్పీడ్. అండ్ ఇది మోర్ ఓవర్ ఇది రైల్ ప్రాజెక్ట్ అండి. ఓకే, ఇది రైల్ ప్రాజెక్ట్, దీన్నే సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ అంటాం అనమాట. ఓకే, కాసరగూడ టు తిరువనంతపురం, రైట్. నెక్స్ట్ వచ్చేసి 38th క్వశ్చన్, కలెక్టర్ ఆఫ్ నోయిడా వన్ సిల్వర్ మెడల్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నోయిడాకి సంబంధించినటువంటి ఒక కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పారాలింపిక్స్ లో మనకి సిల్వర్ గెలుచుకోవడం జరిగింది అనమాట. పారాలింపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలుచుకోవడం జరిగింది. సో దట్ స్పోర్ట్ ఈజ్ రిలేటెడ్ టు వాట్ అని అంటున్నాడు. ఏ స్పోర్ట్ అంటే బ్యాడ్మింటన్ అండి, బ్యాడ్మింటన్. ఓకే, సో ఆయన పేరు ఏంటి అని అంటే సుహాస్ యతిరాజ్. ఈయన 38 సంవత్సరాల వయసున్న వ్యక్తి. బ్యాడ్మింటన్ లో పారాలింపిక్స్ లో మనకి సిల్వర్ మెడల్ తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, సో ఈయన పారాలింపిక్స్ లో మొట్టమొదటిసారిగా మెడల్ సాధించినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అన్నమాట. ఓకే, ఇండియాలో. సో నెక్స్ట్, వేర్ ఇస్ కడెం డ్యామ్ సిచ్యువేటెడ్? కడెం అనేది మనకు తెలుసు కదండి, ఇది తెలంగాణలో ఉంది. తెలంగాణలోని నిర్మల్ డిస్ట్రిక్ట్ లో ఉందండి. నిర్మల్ డిస్ట్రిక్ట్ లో కడెం మండల్లో ఈ కడెం డ్యామ్ అనేది, కడెం ప్రాజెక్ట్ అనేది ఉండడం జరిగింది. సో ఇది దేనిపైన నిర్మించడం జరిగింది అని అంటే, సో కడెం అనే రివర్ అండి, రివర్ కూడా కడమే. ఈ కడెం అనేది దేనికి ఉపనది అని అంటే, ఇట్స్ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి, గోదావరి నదికి ఉపనది. ఓకే, చూడండి కొన్ని న్యూస్ లో ఉన్నటువంటి డ్యామ్స్ గురించి కూడా అడగడం జరుగుతుంది. సో న్యూస్ గురించి, డ్యామ్స్ గురించి కూడా చూసుకొని వెళ్ళండి. హూ ఇస్ ద గవర్నర్ ఆఫ్ మధ్యప్రదేశ్? ఇట్స్ అ డైరెక్ట్ క్వశ్చన్, విచ్ ఇస్ మంగూబాయ్ సి పటేల్. హూ ఇస్ ద సిఇఓ ఆఫ్ యూటీఐ? యూటీఐ అనేది మ్యూచువల్ ఫండ్ ఫర్మ్ అండి, మ్యూచువల్ ఫండ్ ఫర్మ్. సో దీని యొక్క సిఇఓ ఎవరు? ఇమ్తాయజుర్ రెహమాన్ is the CEO of UTI Mutual Funds. Next, who takes the purple cap in IPL? సో IPL లో క్యాప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, యాజ్ అన్ అవార్డ్, రైట్. సో దీంట్లో పర్పుల్ క్యాప్ అనేది ఉంటుంది, పర్పుల్ క్యాప్. నెక్స్ట్, ఆరెంజ్ క్యాప్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఆరెంజ్ క్యాప్ ఎవరికి ప్రజెంట్ చేస్తారు అంటే, ఎవరైతే ఎక్కువ రన్స్ స్కోర్ చేస్తారో లీడింగ్ రన్ స్కోరర్ కి ఇవ్వడం జరుగుతుంది. లీడింగ్ రన్ స్కోరర్. పర్పుల్ క్యాప్ ఎవరికి ఇస్తారు? పర్పుల్ క్యాప్ వికెట్ టేకర్ కి ఇస్తారు, లీడింగ్ వికెట్ టేకర్ కి. ఎక్కువ వికెట్లు తీసిన వాళ్ళకి ఇస్తారనమాట. ఓకే, సో ఇంకొకటి మాక్సిమం సిక్సెస్ అవార్డ్ ఉంటుంది. అండ్ అలాగే ఫెయిర్ ప్లే అవార్డు ఉంటుంది, మ్యాన్ ఆఫ్ ది టోర్నీ అవార్డు ఉంటుంది, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఉంటుంది, రైట్. సో ఇలా క్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో పర్పుల్ క్యాప్ ఐపీఎల్ లో దేన్ని ఇండికేట్ చేస్తుంది? లీడింగ్ వికెట్ టేకర్ అనమాట. ఓకే, రైట్. సో ఆరెంజ్ క్యాప్ ని 2000 ఆరెంజ్ క్యాప్ ని లేటెస్ట్ ఐపీఎల్ లో పొందింది ఎవరు అంటే, హర్షాల్ పటేల్, ఆర్సీబీ. ఇది పర్పుల్ క్యాప్ అండి. పర్పుల్ క్యాప్ పొందింది ఎవరు? హర్షాల్ పటేల్, హీ ఈస్ ఫ్రమ్ ఆర్సీబీ. ఓకే, ఆరెంజ్ క్యాప్ ని పొందింది ఎవరు? ఆరెంజ్ క్యాప్ ని పొందింది రుతురాజ్ గైక్వాడ్. హీ ఈస్ ఫ్రమ్ చెన్నై సూపర్ కింగ్స్, సిఎస్కే. ఓకే, రైట్. మాక్సిమం సిక్సెస్ అవార్డు అనేది కేఎల్ రాహుల్కి వచ్చింది. మాక్సిమం సిక్సెస్ ఎవరికి వచ్చింది? కేఎల్ రాహుల్. ఓకే, హీఈస్ ఫ్రమ్ కింగ్స్ 11 పంజాబ్ అండి, రైట్. సో ఈయన ఓవరాల్ గా 36 మనకి ఈ లేటెస్ట్ ఐపీఎల్ లో తను సాధించడం జరిగింది.
అలాగే హర్షల్ పటేల్ ఆర్సీబీ నుంచి, ఈయన లీడింగ్ వికెట్ టేకర్ అన్నాం కదా. సో ఆయన ఎన్ని వికెట్స్ తీశాడు అని అంటే 30. అండ్ రుతురాజ్ గైక్వాడ్ లీడింగ్ రన్ స్కోరర్ అన్నాం కదా, ఆయన ఓవరాల్ రన్స్ ఏంటంటే 635 అనమాట. రైట్. నెక్స్ట్, బెంగాల్ పార్టిషన్ హ్యాపెండ్ ఇన్. బెంగాల్ విభజన అనేది ఎప్పుడు జరిగిందండి? 1905 సంవత్సరంలో జరిగింది. సో దీన్ని చేసిన వాళ్ళు ఎవరు అంటే లార్డ్ కర్జన్. ఎవరు? లార్డ్ కర్జన్. ఓకే. సో అప్పట్లో బెంగాల్లో ఏంటి, హిందూ ముస్లిం యూనిటీ వల్ల వాళ్ళకి అపోజిషన్ బాగా అవుతుందని చెప్పేసి సో కమ్యూనిటీని బేస్ చేసుకొని విడదీయడం జరిగింది. సో దానికోసం సపరేట్ గా డివైడ్ అండ్ రూల్ విధానాన్ని ప్రవేశపెట్టి మరీ విడదీయడం అనేది జరిగిందనమాట. సో ఎప్పుడు జరిగింది ఇది అంటే 1905 సంవత్సరంలో. సో అంతకుముందు బెంగాల్, బీహార్, ఒరిస్సా, చోటా నాగపూర్ అనేవి కలిసి ఒకే రాష్ట్రంగా ఉండేదన్నమాట. ఓకే. సో బెంగాల్లో ఈ ఉధృతమవుతున్న ఈ జాతీయ ఉద్యమం ఏదైతే ఉందో, ఈ హిందూ ముస్లిం ఐక్యతను దెబ్బతీయడం కోసం అని చెప్పేసి ఈ బెంగాల్ని విభజించడం అనేది జరిగింది. సో అంతకుముందు బెంగాల్ విభజించే సమయానికి యాక్చువల్గా 8 crores ఉండేదన్నమాట బెంగాల్లో పాపులేషన్. ఓకే. సో దీంట్లో పశ్చిమ బెంగాల్లో 5 కోట్లు, తూర్పు బెంగాల్లో 3 కోట్లు ఉండేదన్నమాట. ఓకే. సో ఈ బెంగాల్ విభజనకి సంబంధించి, బెంగాల్ పార్టిషన్ కి సంబంధించి పేర్కొన్న పత్రిక ఏంటి అని అంటే సంజీవని. ఓకే, సంజీవని. ఓకే, వాళ్ళ యొక్క పరిపాలన సౌలభ్యాన్ని కొరకు ఈ బెంగాల్ పార్టిషన్ అనేది చేయడం జరిగింది. చేసింది ఎవరండి? లార్డ్ కర్జన్. రైట్. నెక్స్ట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నాటో. నాటో అంటే ఏంటండి? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో దీంట్లో ప్రస్తుత మెంబర్ కంట్రీస్ ఎన్ని అంటే 30 అన్నమాట. ఇది ఒక మిలిటరీ ఆర్గనైజేషన్. ఓకే. సో దీంట్లో ఏవైతే 30 మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, సో వాటన్నిటి కూడా మిలిటరీ సపోర్ట్ కానీ అదేంటి పొలిటికల్ పరంగా సపోర్ట్ కానీ ఇవ్వడం కోసం, సెక్యూరిటీ ఇవ్వడం కోసం ఈ నాటో అనేది ఒక ఆర్గనైజేషన్ అన్నమాట. ఓకే. సో ఇది 1949 ఏప్రిల్ 4న ఏర్పడింది. ఏప్రిల్ 4న ఏర్పడడం జరిగింది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బ్రసెల్స్ ఇన్ బెల్జియంలో ఉన్నటువంటి బ్రసెల్స్ లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. ఇది ఒక మిలిటరీ అలయన్స్ అన్నమాట. సో ఈ 30 కంట్రీస్ లో 28 యూరోపియన్ కంట్రీస్ ఉంటే 2 నార్త్ అమెరికన్ కంట్రీస్ ఉన్నాయి. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ నాటో, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నాటో. నెక్స్ట్ వచ్చేసి హూ ఈస్ కాల్డ్ సెకండ్ సికిందర్ అని ఎవరిని అంటారు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. ఓకే. సో ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ యాక్చువల్ నేమ్ ఏంటి అంటే అలీ గుర్షప్. ఓకే. సో ఈయనకి ఏం టైటిల్ ఉంది, బిరుదు ఏంటి అని అంటే సికందర్ ఐ సాని, అంటే అలెగ్జాండర్ ద సెకండ్ అని అర్థం అనమాట. అలెగ్జాండర్ ద సెకండ్ అని. ఓకే, రైట్. సో హీ ఆల్సో ప్రొక్లెయిమ్డ్ ఢిల్లీ యాజ్ దారుల్ ఖలీఫా. ఢిల్లీని దారుల్ ఖలీఫా అని వర్ణించడం జరిగింది. దారుల్ ఖలీఫా అంటే ఏంటి? సీట్ ఆఫ్ ఖలీఫా అని అర్థం. సీట్ ఆఫ్ ద ఖలీఫాస్. రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ 0 hour ఇన్ లోక్సభ? 0 hour అంటే ఎన్ని నిమిషాలండి? 30 నిమిషాలు మాత్రమే. 0 hour అని 30 నిమిషాలు అనమాట. సో దీంట్లో ఈచ్ మెంబర్ ఎవరైతే ఏదైనా పాయింట్ రేజ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకి మాక్సిమం ఆఫ్ 3 minutes టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ శ్రీలంక? మనకు తెలిసిందే, శ్రీలంక ఓల్డ్ నేమ్ ఏంటండి? సీలోన్. ఓకే. సో దీన్ని ఏన్షియంట్ ప్రాచీన గ్రీక్ జియోగ్రాఫర్స్ దీన్ని ఏమని పిలిచేవాళ్ళు అని అంటే టాప్రోబేన్ అని పిలిచేవాళ్ళు. టాప్రోబేన్ ఎవరు? ఏన్షియంట్ గ్రీక్ వాళ్ళు టాప్రోబేన్ అని పిలిచేవాళ్ళు అనమాట. సో అరబ్ వాళ్ళు ఈ శ్రీలంక, ప్రస్తుత శ్రీలంకని ఏమని పిలిచేవాళ్ళు అంటే సెరెండిబ్ అని పిలిచేవాళ్ళు. ఓకే. అలాగే యూరోపియన్ మ్యాప్ మేకర్స్ ఎవరైతే ఉంటారో దాన్ని సీలోన్ అని పిలవడం ప్రారంభించారనమాట. సో ఇప్పటికి కూడా ట్రేడ్ పర్పస్ లో దీన్ని సీలోన్ అనే పిలుస్తున్నారు. సో 1972 సంవత్సరం నుంచి దీన్ని శ్రీలంకగా పిలుస్తున్నారు అనమాట. శ్రీలంక.
ఇట్ బికేమ్ శ్రీలంక ఇన్ 1972 రైట్. నెక్స్ట్, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్. ఎలక్షన్ కమిషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటున్నాడు? దిస్ ఈస్ న్యూఢిల్లీ, డైరెక్ట్ క్వశ్చన్. ఓకే. నెక్స్ట్, వెన్ డిడ్ చిప్కో ఆందోళన్ స్టార్ట్? సో చిప్కో మూవ్మెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1973 సంవత్సరంలో ఏప్రిల్లో స్టార్ట్ అయిందండి. 1973 ఏప్రిల్లో స్టార్ట్ అయింది. సో ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే చమోలి డిస్ట్రిక్ట్, రైట్. సో ఉత్తరాఖండ్లోని చమోలి డిస్ట్రిక్ట్లో మండల్ అనే గ్రామంలో ఇది స్టార్ట్ అయింది, రైట్. సో దీన్ని ప్రారంభించిన వాళ్ళు ఎవరు అంటే సుందర్లాల్ బహుగుణ. వెరీ వెరీ ఇంపార్టెంట్ చిప్కో ఆందోళన్. నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ చీఫ్ మార్షల్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ ఎవరు? ప్రజెంట్ చీఫ్ మార్షల్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ ఎవరు? ఈయననే మనము CAS అంటాం, అంటే చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ అంటాం. ఓకే. సో ప్రస్తుతం ఎవరు ఎయిర్ చీఫ్ మార్షల్ అంటే వివేక్ రామ్ చౌదరి. సో ఈయన 2021 సెప్టెంబర్ 30 నుండి తన బాధ్యతలు ఎయిర్ చీఫ్ మార్షల్ గా మనకి బాధ్యతలు నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఓకే. సో ఈయన ఎవరి ప్లేస్ లో వచ్చారు, ఎవరి తర్వాత వచ్చారు అంటే రాకేష్ కుమార్ సింగ్ బడౌరియా. ఆయన రిటైర్మెంట్ తర్వాత వివేక్ రామ్ చౌదరి తన బాధ్యతలు చేపట్టడం జరిగింది యాజ్ అ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ గా, రైట్. నెక్స్ట్, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్ ఎవరండి? బ్రిటన్ యొక్క ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? రాబర్ట్ వాల్పోల్. డైరెక్ట్ క్వశ్చన్, రైట్. రాబర్ట్ వాల్పోల్. ఈయన 1721 నుంచి 1742 వరకు ప్రైమ్ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టడం జరిగిందనమాట. సో ఈయన మొట్టమొదటి బ్రిటన్ యొక్క ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్, సతీ ప్రభ. సతీ అంటే ఏంటంటే మనకు తెలుసు కదా. సో సతీ అంటే ఏంటంటే ఒకవేళ భర్త చనిపోతే భార్యను కూడా తనతో పాటు సతీ సహగమనం చేయడం అనమాట. అంటే మంటలపైన ఈ రకంగా కూర్చోబెట్టి బ్రతికుండగానే దానం చేస్తారనమాట. సో దీన్నే సతీ అంటాం, సతీ ప్రాత అంటాం అనమాట. ఓకే. సో దీని రిలేటెడ్ గా కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఈ సిచ్యువేషన్ లోనే మనకి రిఫార్మర్ అయినటువంటి రాజా రామ్మోహన్ రాయ్ ఈ సంఘ సంస్కర్త దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగిందనమాట. ఓకే. సో విలియం బెంటింక్ ఓకే, ఎవరైతే ఉన్నారో గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ ఎవరైతే ఉన్నారో, సో ఆయన కూడా ఈ విధానానికి వ్యతిరేకంగా చట్టాలని పాస్ చేయడం జరిగిందనమాట. చట్టాలని చేయడం జరిగింది అండ్ క్యాంపెయినింగ్ కూడా చేయడం జరిగిందనమాట. ఓకే. సో ఎవరైతే ఈ సతీ సహగమనం చేస్తారో సో వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది, వాళ్ళు పనిష్మెంట్ కి అర్హులని చెప్పేసి అది ఒక చట్టాలని సృష్టించి దాన్ని ప్రచారం చేయడం జరిగిందనమాట. ఓకే. విచ్ ఇస్ ద స్మాలెస్ట్ బోన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీలో స్మాలెస్ట్ బోన్ ఏంటి? అతి చిన్న బోన్ ఎముక ఏంటి అని అడుగుతున్నారు. అది స్టీపిస్. ఓకే. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మధ్య చెవిలో ఉంటుంది. సో ఇది స్టీపిస్ అన్నమాట. ఓకే, ఇది స్టీపిస్. సో ఇది ఇటువైపు 3 mm, ఇటు 2.5 mm, ఇంత చిన్నగా ఉంటుంది. 3/2.5 mm అన్నమాట. సో ఇది స్టీపిస్. ఓకే, ఇది మధ్య చెవిలో ఉంటుంది, రైట్. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? మిస్టర్ యూజీన్ మేయర్. హీఈస్ ఫ్రమ్ USA అండి. ఓకే. సో ఈయన 1946లో ఓకే హీ అజ్యూమ్డ్ ది ఆఫీస్, అంటే ఫస్ట్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనమాట. సో వరల్డ్ బ్యాంక్ యొక్క ఇది హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే వాషింగ్టన్ DC, USA, రైట్. ఇది యునైటెడ్ స్టేట్స్ క్యాపిటల్ సిటీ మనకు తెలుసు. నెక్స్ట్, వెన్ డిడ్ దిన్-ఇ-ఇలాహి స్టార్టెడ్? దిన్-ఇ-ఇలాహి దీన్ని ఎవరండి స్టార్ట్ చేసింది? అక్బర్ స్టార్ట్ చేశారని మనకు తెలుసు. ఇది ఒక మతపరమైనటువంటి అంటే ఇది మతపరమైనది అనమాట. ఇది ఒక రిలీజన్, ఇది ఒక మతం. ఓకే.
దినీ ఇలాహి అనే మతాన్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే అక్బర్ స్టార్ట్ చేశారు. ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు అని క్వశ్చన్ కాబట్టి 1582 అనమాట. ఓకే, సో దీన్ని స్టార్ట్ చేసింది ఎవరండి? అక్బర్. సో దీంట్లో ఏంటంటే ఒక మతం అని కాకుండా అన్ని మతాల యొక్క సారాంశాలను తీసుకోవడం జరిగింది. అంటే హిందూ మతం కావచ్చు, ఇస్లాం కావచ్చు, క్రైస్తవ మతం కావచ్చు, జైన మతం కావచ్చు, జొరాస్ట్రియన్ మతం కావచ్చు. సో వీళ్ళ యొక్క సారాంశాలు అన్ని తీసుకొని ఆయన ఒక కొత్త మతం స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో మెయిన్ గా కారణం ఏంటంటే మతపరమైన సహనం అని చెప్పేసి అక్బర్ చెప్పుకురావడం జరిగింది. అంటే అన్ని మతాలను కూడా అన్ని మతాలు కూడా ఒక్కటే, అన్ని మతాలు కూడా సమానమే అన్నట్టుగా ప్రచారం చేస్తూ ఈ మతాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. బట్ ఇదైతే ఎక్కువ కాలం అంటే ఎక్కువగా నిలవలేకపోయింది. కేవలం 19 మంది సభ్యులు మాత్రమే దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, అండ్ అక్బర్ చివరి వరకు ఉన్నది కేవలం అక్బర్ అండ్ బీర్బల్. ఓకే, ఇద్దరు మాత్రమే. ఓకే, సో ఫతేపూర్ సిక్రీ లో ఇబాదత్ ఖానా అంటే పూజాగ్రహం పెట్టేసి నిర్మించడం జరిగింది అనమాట. సో ఈ మతపరమైనటువంటి కట్టడం అనమాట. అక్కడ ఎక్కడుంది? ఫతేపూర్ సిక్రీ లో ఉన్నటువంటి ఇబాదత్ ఖానా. ఓకే, రైట్. నెక్స్ట్, హూ ఇస్ ద కరెంట్ సిఇఓ ఆఫ్ అమెజాన్? అమెజాన్ ఫౌండర్ ఎవరండి? అమెజాన్ ఫౌండర్ వచ్చేసి జెఫ్ బెజోస్. అమెజాన్ ఫౌండర్ ఈయన. సిఇఓ ఎవరు? ప్రస్తుతం దీని యొక్క సిఇఓ ఎవరు అంటే ఆర్ జాసీ. ఓకే, సో ఈ అమెజాన్ ని ఎప్పుడు స్థాపించారు అంటే 1994 జూలై 5న దీన్ని స్థాపించడం జరిగిందనమాట. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అంటే సియాటెల్. ఓకే, ఎక్కడుంది? సియాటెల్, వాషింగ్టన్. ఓకే, రైట్. నెక్స్ట్, వేర్ ఈస్ బనేర్ఘట్ట నేషనల్ పార్క్ సిచ్యువేటెడ్? బనేర్ఘట్ట ఎక్కడుందండి? ఇది బెంగళూరు కర్ణాటకలో ఉంది. డైరెక్ట్ క్వశ్చన్, రైట్. నేషనల్ పార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు. వెన్ వాజ్ ఢిల్లీ అనౌన్స్డ్ యాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా? క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఎప్పుడు ఇది అనౌన్స్ చేయబడిందండి? 1911 డిసెంబర్ 12న. సో అంతకుముందు మనకి కల్కత్తా క్యాపిటల్ సిటీగా ఉండింది. సో కల్కత్తా నుండి ఢిల్లీకి క్యాపిటల్ ని షిఫ్ట్ చేస్తూ ఎవరు ప్రకటించారు అని అంటే బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి జార్జ్ ఫై. ఓకే, జార్జ్ ఫై దీన్ని ప్రకటించడం జరిగింది, రైట్. సో ఎక్కడ దీన్ని ప్రకటించడం జరిగింది అంటే ఢిల్లీ దర్బార్. ఓకే, రైట్. నెక్స్ట్, హూ వన్ యుఎస్ ఓపెన్ 2020? సో యుఎస్ ఓపెన్ 2020ని ఎవరు విన్ అయ్యారు అని అడుగుతున్నారు. సో మెన్స్ లో అయితే విన్ అయింది, మెన్స్ టీమ్ నుంచి విన్ అయింది ఎవరు? మెన్స్ సింగిల్స్ లో విన్ అయింది డొమినిక్ థియం. ఓకే, సో విమెన్ సింగిల్స్ లో యుఎస్ ఓపెన్ 2020లో విన్ అయింది ఎవరు అని అంటే నవోమి ఒసాకా. 2020 కూడా అడుగుతున్నాడు, చూడండి. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ సిఇఓ ఆఫ్ నీతి ఆయోగ్? నీతి ఆయోగ్ యొక్క ఫస్ట్ సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు అండి? ఈవిడ పేరు సింధుశ్రీ ఖుల్లార్. ఈమె మొట్టమొదటి నీతి ఆయోగ్ యొక్క సిఇఓ అన్నమాట. సో నీతి ఆయోగ్ కి ముందు మనకి ప్లానింగ్ కమిషన్ ఉండింది. సో ప్లానింగ్ కమిషన్ ప్లేస్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసింది? నీతి ఆయోగ్ ని ప్రవేశపెట్టడం జరిగింది, రైట్. సో దీని యొక్క చైర్పర్సన్, నీతి ఆయోగ్ యొక్క చైర్పర్సన్ ఎవరు ఉంటారు అంటే ప్రధానమంత్రి ఉంటాడు, ప్రస్తుతం నరేంద్ర మోడీ. అండ్ వైస్ చైర్పర్సన్ ఉంటారు. వైస్ చైర్పర్సన్ ప్రస్తుతం ఎవరు అంటే రాజీవ్ కుమార్, రైట్. సో ప్రస్తుత సిఇఓ ఎవరు అంటే అమితాబ్ కాంత్. మొట్టమొదటి సిఇఓ ఎవరు అని అంటే ఈవిడ సింధుశ్రీ ఖుల్లార్ అన్నమాట. ఓకే, సో ఎందుకు నీతి ఆయోగ్ ఎందుకు అని అంటే, సో ఇది బాటమ్ అప్ ప్లాన్ అనమాట. అంతకుముందు ప్లానింగ్ కమిషన్ అంటే టాప్ డౌన్ ఉండేది, ఇది బాటమ్ అప్ అన్నమాట. అంటే రాష్ట్రాలను ఈ యొక్క ఎకనామిక్ ప్లాన్స్ లో ఇన్వాల్వ్ చేయడం అన్నమాట. ఓకే, అన్ని రాష్ట్రాలను కూడా ఈ యొక్క ప్లానింగ్ లో ఇన్వాల్వ్ చేయడం అన్నమాట. సో దీంట్లో అందరూ చీఫ్ మినిస్టర్స్ ఉంటారు, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన చీఫ్ మినిస్టర్స్ ఉంటారు. అండ్ చీఫ్ మినిస్టర్స్ ఫ్రమ్ ఢిల్లీ, పుదుచ్చేరి ఉంటారు. అండ్ ల్యూటినెంట్ గవర్నర్స్ ఆఫ్ ఆల్ యూనియన్ టెరిటరీస్, కేంద్రపాలిత రాష్ట్రాలకు సంబంధించిన ఆల్ ల్యూటినెంట్ గవర్నర్స్ కూడా దీంట్లో ఉంటారనమాట. అలాగే వైస్ చైర్మన్ ఉంటారు.
ఓకే, సో ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 2015లో స్థాపించబడింది బై ఎన్డీఏ గవర్నమెంట్ అన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్, ద ఫస్ట్ ఫీమేల్ హూ వన్ అర్జున అవార్డ్. అర్జున అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి ఫీమేల్ ఎవరు అంటున్నారు? స్టెఫీ డిసౌజా. స్టెఫీ డిసౌజా. స్టెఫీ డిసౌజా. సో ఎప్పుడు గెలుచుకున్నారు అని అంటే ఈవిడ ఏ క్రీడలో గెలుచుకున్నారు అంటే 1953లో జరిగినటువంటి లండన్లో జరిగినటువంటి విమెన్స్ హాకీ టోర్నమెంట్లో ఈవిడ ఇండియా తరపున కెప్టెన్ గా వ్యవహరించారనమాట. కెప్టెన్ గా వ్యవహరించారు. సో స్టెఫీ డిసౌజా is the first female to have won this Arjuna award, right? Next, at which river Mahakaleshwar temple is situated? Mahakaleshwar temple అనేది ఏ రివర్ వద్ద ఉంది అని అంటున్నాడు. సో రివర్ షిప్రా. రివర్ షిప్రా. షిప్రా రివర్ వద్ద ఇది ఉందండి. ఇది లొకేట్ అయి ఉంది, రైట్. సో ఇది 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా, ఇండియా మొత్తం మీద 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా. సో దాంట్లో ఇది ఒకటి అనమాట. ఓకే, సో ఇది ఎక్కడ ఉంది అని అంటే మధ్యప్రదేశ్లో ఉంది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్ స్టేట్లో ఉందన్నమాట. మధ్యప్రదేశ్లోని సిటీ ఆఫ్ ఉజ్జయిన్ సిటీలో ఉందన్నమాట, రైట్. సో ఈ టెంపుల్ ఈస్ సిచ్యువేటెడ్ బై ద బ్యాంక్ ఆఫ్ రివర్ షిప్రా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆర్టికల్ 280 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ రిలేటెడ్ టు. ఆర్టికల్ 280 ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఆర్టికల్ 280 అనేది దేనికి సంబంధించింది? ఇది ఫినాన్స్ కమిషన్ కి సంబంధించిందండి. ఫినాన్స్ కమిషన్ కి సంబంధించింది. అంటే ఆర్టికల్ 280 ప్రకారమే ఫినాన్స్ కమిషన్ అనేది ప్రెసిడెంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, సో ట్యాక్స్ రెవెన్యూస్ ఉంటాయి కదా, ట్యాక్స్ రెవెన్యూస్ ని యూనియన్ అలాగే స్టేట్స్ మధ్య డివైడ్ చేయడానికి సో ఈ ఫినాన్స్ కమిషన్ నుంచి ప్రభుత్వం అనేది రికమెండేషన్స్ ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. దేనికండి? ట్యాక్స్ రెవెన్యూస్ ని యూనియన్ కేంద్రానికి అలాగే రాష్ట్రాల మధ్య డివైడ్ చేయడానికి రికమెండేషన్స్ తీసుకోవడానికి ఇది ఒక హెల్ప్ అయ్యే కమిషన్ అన్నమాట, రైట్. సో దీని నుంచి రికమెండేషన్స్ తీసుకుంటుంది ప్రభుత్వం, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, కజిరంగా నేషనల్ పార్క్ ఈస్ లొకేటెడ్ ఇన్. కజిరంగా నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది అని అంటున్నాడు. సో ఇది అస్సాంలో ఉందండి. ఎక్కడుంది? అస్సాంలోని గోలాఘాట్ ఇది ఒక డిస్ట్రిక్ట్, కార్బీ అనేది ఒక డిస్ట్రిక్ట్, కార్బీ ఆంగ్లాంగ్ అండ్ అలాగే నాగాం డిస్ట్రిక్ట్. ఈ 3 డిస్ట్రిక్ట్స్ మధ్య స్ప్రెడ్ అయిపోయి ఉంది ఈ నేషనల్ పార్క్, కజిరంగా నేషనల్ పార్క్. సో ఇది దేనికి ఫేమస్ అంటే వన్ హార్న్డ్ రైనోసిరస్ ఓకే, రైట్. సో వన్ హార్న్డ్ రైనోసిరస్, సో వీటికి చాలా ఫేమస్. ఇది ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో వన్ హార్న్డ్ రైనోసిరసెస్ ని కలిగి ఉన్న నేషనల్ పార్క్ అన్నమాట. చాలా చాలా పెద్ద పార్క్, రైట్, నేషనల్ పార్క్, రైట్. సో ఇది బ్రహ్మపుత్ర ఫ్లడ్ ప్లెయిన్స్ ఉంటాయి కదా, వరద ప్రభావితం అయ్యే మైదానాలు ఉంటాయి కదా, సో ఆ మైదానాల్లో ఇది వ్యాపించింది అనమాట, రైట్. నెక్స్ట్, సిమ్టమ్ ఆఫ్ డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ కే. ఒకవేళ విటమిన్ కే అనేది లోపిస్తే ఎలాంటి సిమ్టమ్ మనకు తెలుస్తుందంటే ఎక్సెసివ్ బ్లీడింగ్ అండి. ఇదే సిమ్టమ్, ఎక్సెసివ్ బ్లీడింగ్. అంటే రక్తం అనేది గడ్డ కట్టకుండా అలాగే పోతా ఉంటుంది అనమాట, రక్తస్రావం ఎక్కువగా జరుగుతుంది. ఓకే, విటమిన్ కే ఉండడం వల్ల ఏమవుతుంది, రక్తం అనేది గడ్డ కట్టి అది రక్తస్రావాన్ని నిరోధిస్తుంది అనమాట. ఓకే, సో ఒకవేళ విటమిన్ సి అనేది తక్కువగా ఉంటే ఏమవుతుంది, కంటిన్యూస్ గా మనకి బ్లీడ్ అవుతూనే ఉంటుంది, రక్తస్రావం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ యొక్క ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరండి? లియాఖత్ అలీ ఖాన్. ఓకే, సో పాకిస్తాన్ యొక్క ఇండిపెండెన్స్ తర్వాత 1947 నుంచి 1951 వరకు ఈయన ప్రైమ్ మినిస్టర్ గా సర్వ్ చేయడం జరిగింది. ఎవరు? లియాఖత్ అలీ ఖాన్. నెక్స్ట్, దాండియా డాన్స్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్? దాండియా డాన్స్ అనేది ఏ రాష్ట్రంలో ఫేమస్ అని అంటున్నాడు, ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటున్నాడు. ఇది గుజరాత్ అని. ఓకే, గుజరాత్. సో దీన్ని మేజర్ గా దీన్ని రాస్ లేదా దాండియా రాస్ అంట. దాండియా రాస్ అని పిలుస్తారు.
ఓకే, ఇదేంటిది సోషియో రిలీజియస్ ఫోక్ డ్యాన్స్. సో దీని ఆరిజినేషన్ ఎక్కడండి? గుజరాత్లో దీని ఆరిజినేషన్. దీన్ని మేజర్గా ఎక్కడ ప్రదర్శిస్తారు అని అంటే నవరాత్రి ఉత్సవాలు. ఓకే, నవరాత్రి ఉత్సవాలలో ఈ కళా నృత్యాన్ని, నృత్య కళా రూపాన్ని ప్రదర్శించడం జరుగుతుందన్నమాట. ఓకే, సో దీన్ని రాజస్థాన్లోని మేర్వార్ అనే ప్రాంతంలో కూడా దీన్ని పర్ఫామ్ చేయడం జరుగుతుంది. బట్ దాని ఆరిజిన్ అయితే మెయిన్గా గుజరాత్ అన్నమాట. రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ జర్మనీ? జర్మనీ యొక్క క్యాపిటల్ ఏంటండి? బెర్లిన్. డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్, రైటర్ ఆఫ్ విధి శాస్త్ర ఏవం విధిక్ సిద్ధాంత్. రైటర్ ఆఫ్ విధి శాస్త్ర ఏవం విధిక్ సిద్ధాంత్. సో దీని అర్థం ఏంటి? జూరిస్ప్రుడెన్స్ అండ్ లీగల్ థియరీ. సో ఇది న్యాయానికి సంబంధించినటువంటి ఒక థియరీ అండి. దీన్ని రాసిన వాళ్ళు ఎవరు అంటే డాక్టర్ వినయ్ నారాయణ్ మణి త్రిపాఠి. రైట్. నెక్స్ట్, రంజీ ట్రోఫీ 2019-20 విన్నర్ ఎవరు అంటున్నాడు. 1920 ఇది. ఓకే, సో చూడండి, మీరు 19 నుంచి చూసుకోవాల్సి ఉంటుంది, క్వశ్చన్స్ అక్కడ నుంచి అడుగుతున్నాడు. ఓకే, సో ఎవరండి విన్నర్ ఎవరు అంటే సౌరాష్ట్ర. రంజీ ట్రోఫీ అనేది ఇది క్రికెట్ కి జరుగుతుందని మనకు తెలుసు. సో ఇండియాలోనే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి టీమ్స్ మధ్య జరుగుతుంది ఈ రంజీ ట్రోఫీలో. సో దీని విన్నర్ 2019-20 గాను ఎవరు విన్నర్ అంటే సౌరాష్ట్ర. ఓకే, ఈయన విన్నరు. రన్నర్ అప్ ఎవరు అంటే బెంగాల్ టీమ్ వాజ్ ద రన్నర్ అప్. ఓకే, సౌరాష్ట్ర టీం విన్నర్, బెంగాల్ టీం రన్నర్ అప్ అన్నమాట. నెక్స్ట్, ప్రజెంట్ ల్యూటినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ. డైరెక్ట్ క్వశ్చన్. ప్రజెంట్ ల్యూటినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ ప్రజెంట్ ల్యూటినెంట్ గవర్నర్ ఎవరు అని అడుగుతున్నారు. అనిల్ బైజాల్. ఎవరు? అనిల్ బైజాల్. సో దిస్ ద ఎండ్ అండి. రైట్. సో వీ హ్యావ్ 71 క్వశ్చన్స్. సో హోప్ దిస్ వాజ్ హెల్ప్ఫుల్. ఎందుకంటే ఓవరాల్ గా క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్ కన్నా ముందు మీకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి సో మీరు ఏం చేయండి అంటే 2019 నుంచి 2021 మధ్యలో ఉన్న మేజర్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ ఈవెంట్స్ ని తీసుకోండి. సో దాని కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడే ఖచ్చితంగా స్టాటిక్ జీకే కూడా కవర్ చేయండి దాని తాలూకు. సో అది మీకు ఎస్ఎస్సి జీడీ కనే కాకుండా ప్రతి ఎగ్జామ్ కి కూడా మీకు హెల్ప్ అవుతుంది. రైట్. 2021లో మీరు, లేదంటే 22లో మీరు అపియర్ అయిపోయే ఎగ్జామ్స్ కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. యా, సో దిస్ ఈస్ అబౌట్ ది సెషన్ గైస్. మీకు ఒకవేళ సెషన్ ఉపయోగపడితే లేదా నచ్చితే సెషన్ లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్తో అండ్ ఇతర ఆస్పిరెంట్స్తో అండ్ ఆస్పిరెంట్స్ గ్రూప్స్తో కూడా షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఇప్పటివరకు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడే ఎన్నో వీడియోస్ మేము ప్రొడ్యూస్ చేయబోతున్నాము. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ని ప్రెస్ చేయడం ద్వారా డైరెక్ట్గా మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా మా అప్డేట్లు పొందుతారు. రైట్. మీ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వేలో, సెంట్రల్ గవర్నమెంట్ కాదండి, స్టేట్ గవర్నమెంట్లో అయినా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ వేలో సిద్ధం కావాలనుకుంటే ఎంట్రీ యాప్ని డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.